కొన్ని సినిమాల్లో విలన్లు వాళ్లు చేసే క్రూరమైన మరియు వికృతమైన చేష్టలు చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అలాంటి ఒక పాత్ర కేజీఎఫ్ మూవీలో సంజయ్ దత్ పోషించిన అధీరా పాత్ర. ఈ పాత్రకు ఇన్స్పిరేషన్ ఒకప్పుడు మన భూమిపై నివసించిన వైకింగ్స్ అనే క్రూరమైన జాతికి చెందినవారంటే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ల గురించి ఇప్పుడు ఇంతలా నేను మాట్లాడడానికి కారణం వైకింగ్స్ తెగ చేసిన అతి దారుణమైన ఆకృత్యాలు. అవును, వీళ్ల చరిత్ర సిరాతో కాదు, రక్తపు మరకలతో రాయబడింది. వైకింగ్స్ అనే జాతి మానవ చరిత్రలోనే అతి క్రూరమైన మరియు కర్కశమైన జాతి. వీళ్ల మూలాలు నార్వే, డెన్మార్క్ మరియు స్వీడన్ దేశాల్లో ఉన్నాయి. వీళ్లు చూడ్డానికి మామూలు మానవ సంతతికి చెందినవారే అయినా వీళ్ల యొక్క వేష, భాష మరియు కట్టుబాట్లు చాలా విచిత్రంగా ఉండేవి. వైకింగ్స్ వేసే శిక్షలు అత్యంత క్రూరమైనవి. కలలో కూడా ఊహించడానికి భయం వేసేవి. వీళ్ల చేతికి చిక్కిన శత్రువును 2 చేతులు తాళ్లతో వెనక్కి కట్టి వీపు వెనక గొడ్డలి దించి అది 2 ముక్కలుగా అయ్యాక శత్రువు చనిపోయే వరకు పడే నరకయాతన చూసి రాక్షసానందం పొందేవారు. ఆ తర్వాత గద్దలు ఆ శవాల్ని పీకుతింటూ ఉంటే మరింత పైశాచికానందం పొందేవారు. దీన్నే వారి భాషలో బ్లడ్ ఈగిల్ అని పిలిచేవారు. ఇది మాత్రమే కాదు, వైకింగ్స్ చేసే దాడులు కూడా హృదయాన్ని కదిలించేలా ఉండేవి. ఒకసారి వాళ్లు ఒక చిన్న పల్లెటూరుని దోచేశారు. ఆ ఊరి ప్రజలు వీళ్లను రానివ్వకూడదని ప్రయత్నించారు. కాని వైకింగ్స్ వారిపై తిరుగుబాటు చేసి ఆ ఊరిని నాశనం చేశారు. ఆ ఊరి పిల్లల్ని తీసుకుని వాళ్లను బానిసలుగా మార్చి వారి తల్లిదండ్రులను తమ కళ్ల ముందే చంపేశారు. వైకింగ్స్ దురాగతాలు ఇంతటితో ఆగలేదు. వైకింగ్స్ అనేక దేశాల్ని దోచి ఆ దేశ ప్రజల్ని బానిసలుగా మార్చేశారు. వీళ్లు ప్రయాణం చేసే వాహనాలు కూడా ప్రత్యేకం. వీళ్లు ఉపయోగించే నౌకలు లాంగ్ షిప్స్ అని పిలుస్తారు. ఇవి చాలా వేగంగా ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. వీటితో సముద్రంపై సునాయాసంగా 100 మైళ్లు ప్రయాణించగలిగేవారు. వైకింగ్స్ మనుషుల్ని మాత్రమే కాదు, దేవుళ్లను కూడా భయపెట్టేవారు. వీళ్లు యుద్ధంలో వీరమరణం పొందితే వాల్హల్లా అనే స్వర్గంలోకి చేరతారని నమ్మేవారు. అక్కడ అందరూ వాల్కరీస్ అనే దేవతలు వీరిని స్వాగతిస్తారు అని నమ్మేవారు. మీరెప్పుడైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసుంటే ఐరన్ బోర్న్ అనే సముద్ర దోపిడీదారుల జాతిని గుర్తు చేసుకోవచ్చు. వారు కూడా వైకింగ్స్ లాగా క్రూరమైన దాడులు చేసేవారు. ఇవన్నీ చెప్పడానికి కారణం మనం కేవలం సినిమాల్లో చూసే క్రూరత్వాలు మాత్రమే కాదు, చరిత్రలో కూడా ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగాయని గుర్తు చేయడం మాత్రమే. ఇంతకీ మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని ఏ పాత్ర వైకింగ్స్ నుంచి ప్రేరణ పొందినట్టు అనిపిస్తుంది? మీ ఆలోచనల్ని కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, ఇంకా ఈ వీడియో మీద మీ స్పందనలు మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం స్టే ట్యూన్డ్.